పూర్వము సిద్ధులు అనే ఋషులు ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశం నచ్చి కొన్ని సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసినారు. నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ విలేజ్ విశేషాలు. మనం ఇప్పుడు ఫోర్ట్ గ్రాండ్ దగ్గర ఉన్నాం. వాటర్ పార్క్ ఇది సిద్ధులగుట్ట దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం దగ్గర ఉన్నటువంటి సిద్ధులగుట్ట అంటే వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయం, సిద్ధులగుట్టగా పిలువబడే ఈ యొక్క దేవస్థానం దగ్గరికి వచ్చినాం. అయితే పైకెళ్ళి ఈ దేవస్థానము ఎప్పుడు ప్రాశస్త్యంలోకి వచ్చింది, ఈ యొక్క వెండికొండ సిద్ధేశ్వర స్వామి సిద్ధులగుట్టగా పిలువబడేటువంటి ఈ యొక్క దేవస్థానాన్ని గురించి విశేషాలన్నీ తెలుసుకుందాం రండి. నమస్తే పంతులు గారు, మీరు ఈ యొక్క సిద్ధులగుట్ట యొక్క ప్రాశస్త్యం అంటే ఎప్పుడు మొదలైంది, స్థాపన జరిగినప్పటి నుంచి ఇక్కడ వెలుగులోకి వచ్చినప్పుడు నుంచి ఈ సిద్ధులగుట్ట మొత్తం ప్రాశస్త్యాన్ని చెప్పండి పంతులు గారు. సిద్ధేశ్వరాయ నమః. ఇది సిద్ధులగుట్ట అంటారండి. వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం శంషాబాద్. ఇది సిద్ధులగుట్ట అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పూర్వము సిద్ధులు అనే ఋషులు అప్పుడు కాశీ యాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశం నచ్చి కొన్ని సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసినారు. తపస్సు చేసి ఇక్కడ తపస్సుకి సిద్ధి పొంది ఆ సిద్ధేశ్వరుని ఆ ఆశీస్సులతో ఇక్కడ సిద్ధి పొంది సిద్ధేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నారు. ప్రతిష్ఠ చేసుకుని ఇక్కడ సిద్ధి పొందిన తర్వాత ఈ యొక్క దేశంలో ఉన్న ప్రజలకందరికీ కూడా ఏ రోగం వచ్చినా రుష్టి వచ్చినా కూడా అభిషేక జలాలతోటి స్వామివారి యొక్క తీర్థాన్ని ఇచ్చుకుంటూ వాళ్ళకి నయం చేసుకుంటూ ఉండేవారు. ఈ గుహలో లోపల ఉండి పూజ చేస్తూ స్వామివారి దగ్గర ఉండేవారు. ఇక కాలక్రమేపీ మన యొక్క దేవాలయాలు ధ్వంసం చేస్తానని చెప్పి ఆయన ముందే గ్రహించి ఆ యొక్క లింగానికి లోపల భూస్థాపితం చేసి దానిపైన ఈ యొక్క మనకు కనిపించే లింగానికి ప్రతిష్ఠ చేశారు. దాని యొక్క శక్తిని దీనికి వచ్చేలాగా ప్రతిష్ఠ చేశారు. కనుకనే ఇక్కడ పైన గుడిలోని ఆ గర్భాలయంలో పైన స్లాబ్ ఉండదు, చెత్త ఉండదు, గోపురం ఉండదు. గోపురము లేకుండా ఉంటుంది. అందుకోసమని ఇక్కడ ప్రసక్తి చేస్తుంది. ఈ స్వామి యొక్క ప్రమాణం ఏమంటే వెండికొండ అంటారు. ఈ గుట్ట మొత్తం కూడా శివుని కైలాసం మాదిరిగా వెండిలాగా మెరుస్తుంటుంది, తెల్లగా ఉంటుంది, మార్బుల్ లాగా ఉంటుంది. అందుకోసమని వెండికొండ సిద్ధేశ్వర స్వామి అని స్వామి యొక్క పేరు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 6-6:30 దాకా గుడి ఉంటుంది. మళ్ళీ సాయంత్రము కాకుండా గుడి మామూలుగా విశేషమైన రోజుల్లో సాయంత్రం ఎక్కువ టైంగా ఉంటుంది. అంటే శివరాత్రి సోమవారాల్లో ఎక్కువసేపుగా ఉంటుంది. శ్రావణ మాసంలో స్వామివారి ఉత్సవాలు ఉంటాయి. కార్తీక మాసంలో
మామూలుగా స్వామి యొక్క ఇక్కడ పూజలు చేయించడానికి భక్తులు ఎక్కువగా ఉంటారు. మళ్ళీ వ్రతాలు అవుతుంటాయి కార్తీక మాసంలో. ఇక్కడ వ్రతాలు చేసుకునేవారు ఎక్కువగా వస్తారు. పౌర్ణమి కార్తీక సత్యనారాయణ స్వామి వ్రతాలు అవన్నీ కూడా పౌర్ణమి నాడు చేయించుకునే వాళ్ళు. మళ్ళీ దీపదానాలు చేసుకునే వాళ్ళు, కార్తీక వనభోజనాలకు వచ్చేవాళ్ళు. ఈ యొక్క సిటీకి దగ్గరగా ఇంత ప్రకృతికి ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక సిటీకి దగ్గరలో ఉన్నవారు చాలా మంది ఇక్కడ వస్తూ ఉంటారు. ఓకే, ధన్యవాదములు పంతులు. ఇంకా విశేషాలు ఏమన్నా మీకు తెలిసినవి విన్నవి ఇంకేమన్నా చెప్పగలుగుతారా? స్వామివారి ఇక్కడ ఎవరికి కూడా ఇక్కడ సంతానం లేని వారికి సంతానంగా, ఏ కోరికతో ఉన్నవారికి వారికి ఆ కోరికలుగా 41 రోజులు స్వామివారికి ఇక్కడ మండలం చేసిన వారికి ఇలాంటి కూడా ఏమన్నా గ్రహ దోషాలున్నా కూడా ఇలాంటి ఇప్పుడు అప్పట్లో దయ్యం పట్టిన వాళ్ళు అది పట్టిన వాళ్ళు అనుకుంటా వచ్చేవారు. ఇక్కడ 41 రోజులు మండలం చేసి వెళ్ళేవారు. ఇది దాదాపుగా ఇప్పుడు 500 సంవత్సరాల పూర్వందని చెప్తారు. అప్పటి సంది కూడా ఇది ఉంది కనుక ఆ కాలం నుంచి కూడా ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చేవాళ్ళు. స్వామి దగ్గర ఖచ్చితంగా ఒక్క రోజు అయినా సరే నిద్ర చేసి వెళ్ళడానికి, 41 రోజు మండలం చేసుకుంటూ నిద్ర చేసి వెళ్ళడానికి అప్పట్లో నుంచి వచ్చేవారు. ఇప్పుడు 41 రోజు ఎవరు చేస్తలేరు కనుక కనీసం ఒక రోజు అన్నా నిద్ర చేసి వెళ్ళడానికన్నా వస్తారు. 41 రోజు వచ్చిపోయి ఒక్క రోజు అన్నా నిద్ర చేయడానికి ప్రాముఖ్యత చూపెడతారు. నా పేరు వినోద్ కుమార్ గారు అండి. వినోద్ కుమార్ శర్మ అలా ఉంటుందా? మీరు ఇలా ఇక్కడ ఉన్న అర్చకులంతా వీరశైవ లింగాయత్ సంప్రదాయం ప్రకారం శ్రీ వీరశైవులంతా ఉంటారు. జంగం మీరు ఏ గ్రామానికి చెందిన వాళ్ళు సార్? అంటే ఈ శంషాబాద్ గ్రామానికి చెందినవారు. ఇదంతా కూడా శంషాబాద్ గ్రామానికి గుడి వచ్చేది కూడా శంషాబాద్ గ్రామానికి కిందకే వస్తుంది. ఓకే, ధన్యవాదములు పంతులు. మరొకసారి మళ్ళీ కలుద్దాం.